ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, పునరుత్థాన దినాన్ని బట్టి మొదట దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరియు చేయవలసినటువంటి స్థానిక పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు, చిన్నపిల్లలకు, యవనస్తులకు మరియు వృద్ధాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున శుభాలు ప్రకటిస్తూ అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మరి ఒకసారి నేను ఈ వాక్య భాగాన్ని చదివి మీ అందరితో వాక్య సందేశం పంచుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33, 34 రెండవ వచనాలు చదువుకుందాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరు ఈ పౌలు అంటే, ఒకానొక దినం సౌలుగా పిలువబడినటువంటి వ్యక్తి, ఒకానొక దినం క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి, ఒకానొక దినం కేవలం ధర్మశాస్త్రం పట్ల మంచి అవగాహన కలిగి గమనియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి, తార్సు పట్టణస్థుడు, జ్ఞానాన్ని బాగా అభ్యాసం చేసినటువంటి వ్యక్తులలో ఒకడు సౌలు. ఈ సౌలు ఒకరోజు క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినప్పుడు దమస్కు మార్గంలో దేవుడు అతనిని దర్శించి అతనితో మాట్లాడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, ఎందుకు నీవు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు నీవు నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి దేవుని యొక్క దర్శనాన్ని అతనికి కనబరిచి తన చిత్తాన్ని బయలుపరిచి, నీవు ఇక మీదట నా యొక్క సువార్తను, నా యొక్క నీతి సువార్తను, రాజ్య సువార్తను నీవు ప్రకటించువాడవుగా ఉండబోతున్నావు అన్నటువంటి మాటలు, దైవ దర్శనాన్ని పొందుకున్న తర్వాత పౌలు ఒక గొప్ప పరిచర్య, 3 మిషనరీ ప్రయాణాలు చేసి ఉన్నాడు. ఈ మిషనరీ ప్రయాణాలలో సుమారుగా దాదాపుగా 13-14 పత్రికలు రాసినాడు. ఈ 13-14 పత్రికలు రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, మానవులు రక్షణ పొందాలని, రక్షణ పొందినటువంటి వ్యక్తులు సంఘంలో చేర్చబడి సంఘంలో ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారు దగ్గర అవ్వాలని, ఏ సంఘం అయితే పడిపోతుందో, ఏ సంఘం అయితే చెడిపోతుందో, ఏ సంఘం అయితే దేవునికి దూరంగా ఉందో అలాంటి సంఘాలు దేవునికి దగ్గర అవ్వాలని, ఎవరైతే పాప సంబంధమైనటువంటి జీవన విధానం కలిగి ఉన్నారో అలాంటి వారందరూ నీతి ప్రవర్తన గలవారై ఎదగాలన్నటువంటి విషయాలు సంఘాలకు వ్యక్తిగతంగా ఎన్నో రాసి, ఎన్నో ప్రకటించి గొప్ప పరిచర్యను చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. గట్టిగా చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. పౌలు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అంటే, నిష్ఠాగరిష్ఠుడు. ఎలాంటి వాడు చెప్పండి? నిష్ఠాగరిష్ఠుడు అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు పంటికి పన్ను, కంటికి కన్ను. ధర్మశాస్త్రం అలా బోధించేది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వాళ్ళందరూ అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వారు. కానీ ధర్మశాస్త్రం నుండి విడిపింపబడి ప్రేమకు అతుకబడినటువంటి వ్యక్తులలో ఒకడు అపోస్తలుడైనటువంటి పౌలు మంచి పరిచర్య చేసినాడు. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో సంఘం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ సంఘం చాలా చెదిరైపోయింది, ఈ సంఘం విడిపోయింది, ఈ సంఘం చెడిపోయింది, ఈ సంఘం దేవునికి విరుద్ధంగా జీవించడం ప్రారంభించింది. అలాంటి సందర్భంలో సంఘాన్ని గద్దిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘానికి బుద్ధి చెబుతూ, సంఘానికి సిగ్గు కలిగించేటట్లుగా కొన్ని విషయాలను ఎత్తి చూపుతూ ఈ మాటలు చెప్తాడు. చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి నడవడికను చెప్పి వస్తుంది. సంఘంలో మంచి నడవడిక ఏమైపోయింది
మంచి వ్యక్తులు ఏమైపోయినారంటే చెడిపోయినారు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడికి దూరం అయిపోయినారు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని మందిరానికి దూరం అయిపోయినారు. అలాంటి సందర్భంలో పౌలు వారిని హెచ్చరిస్తూ మాటలు చెప్పాడు. 32వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల లాభమే, మృతులు లేపబడని ఎడల, చదవండి, మృతులు లేపబడని ఎడల మేము చనిపోదు గనక తిందము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేయము. తిందాము త్రాగుదాము, విచ్చలవిడిగా తిరుగుదాము అని అనుకోవద్దండి. మీరేమైపోతారు అని అంటే మీరు మోసపోతారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఏమన్నా వెక్కిరింపబడతాడా? ఎవరైనా మోసపోయేది అని అంటే నువ్వు చెడు ప్రవర్తనలో ఉన్నా, చెడు మార్గంలో ఉన్నా, చెడు నడవడికలో ఉన్నా నువ్వేమైపోతావు అని అంటే నువ్వే మోసపోతావు. కానీ ఈ సంఘంలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మంచి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చెదరిపోయి లోక సంబంధమైనటువంటి జీవన విధానంలో మునిగి తేలుతున్నారు. అలాంటి పరిస్థితులను పౌలు జ్ఞాపకం చేస్తూ మాటలు చెప్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకుంటూ. దుష్ట సాంగత్యం ఏం చేస్తారంటే చెప్పండి, మంచి నడవడిక. సంఘంలో మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా ఉండరా? చెప్పండి, గట్టి చెప్పండి. ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వీళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ చెడు ప్రవర్తన కలిగిన వారుగా ఉంటే సంఘానికి ప్రాబ్లం ఉంది. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ అంశం ఏంటంటే దుష్ట సాంగత్యం వలన జరపబడిన మంచి నడవడిక. దుష్ట సాంగత్యం వలన జరపబడిన మంచి నడవడిక. నీ మంచి నడవడిక ఎట్లా చెరిపివేయబడతాదంటే నీ దుష్ట సాంగత్యం వలన, నీ నడవడిక వలన, నీ ప్రవర్తన వలన, నీ ఆలోచనల వలన, నీ తలంపుల వలన చెరిపివేయబడతాడు. నువ్వు మంచోడివే కాదనట్లేదు, నువ్వు ప్రార్థిస్తావు కాదనట్లేదు, నువ్వు వాక్యం చదువుతావు కాదనట్లేదు. కానీ నీ సాంగత్యం ఎవరితో ఉందో ఒక్కసారి నీ హృదయాన్ని నీవు ఆలోచన చేసుకోవాలి.